అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ముఖ్య ప్రకటన అనమాట. రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మనం ముఖ్యంగా ఎస్బీఐ అనేది ప్రభుత్వ రంగ బ్యాంకు. చాలా అకౌంట్లు అయితే కలిగి ఉంటుంది ప్రభుత్వ రంగ బ్యాంకు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంకు కావచ్చు, అదేవిధంగా ఇక ఇతర బ్యాంకులు కూడా కలిగి ఉంటారు కదా. సో అయితే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నామినీ పొందుపరచడాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేశారు. బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే తప్పనిసరిగా నామినీ అనేది తీసుకుంటారు. సో ఇద్దరు నామినీల వరకు చేర్చుకోవచ్చు. దీనివల్ల ఖాతాదారుడు కనుక మరిస్తే సరైన ఆధారాలు చూపించి అకౌంట్లో మరిని నామినీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారుడు మరణించే కూడా అకౌంట్లో నగదు ఎవరికి చెల్లుతుంది అనేది ఖచ్చితమైన స్పష్టత ఉంటుంది. కాబట్టి నామినీ అనేది నమోదు చేయడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వివాదాలు కూడా తగ్గుతాయి. కాబట్టి అందుకే ఇందుకోసం దీన్ని కొన్ని బ్యాంకు నిబంధనలు అమల్లోకి అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఖాతాదారుడు కనుక మరణిస్తే అకౌంట్లోని నగదు ఎవరికి వెళ్తుంది, ఎన్ని రోజుల్లో తర్వాత నామినీ డబ్బులు తీసుకోవచ్చు, బ్యాంకు నిబంధనలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని క్లియర్గా చూద్దాం. ఎన్ని రోజుల తర్వాత తీసుకోవచ్చు అనే దానిపైన ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖాతాదారుడు కనుక మరణించిన సమయంలో నామినీ నగదు అనేది విత్డ్రా చేసుకోవడానికి సంబంధించి ఎలాంటి కాలపరిమితి అనేది లేదనమాట. ఎప్పుడైనా కూడా క్లెయిమ్ చేసుకునే వీలు ఇచ్చారు. అదేవిధంగా ఎందుకు ఎలాంటి కాలపరిమితి ఆర్బీఐ విధించలేదు. కొన్నేళ్ల తర్వాత కూడా ఆయన బ్యాంకును సంప్రదించి నగదును ఉపసంహరించుకోవచ్చు. నామినీ ఆలస్యంగా వచ్చారని చెప్పేసి కారణంతో క్లెయిమ్ తిరస్కరించడానికి అనేది వీలు లేదనమాట. ఎప్పుడైనా వచ్చిన నగదును ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి అది చట్టపరంగా సమస్యలు రాకుండా ఉండాలంటే మరణించిన కొద్ది కాలం తర్వాత విత్డ్రా చేస్తే మంచిదని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రిపోర్ట్ అప్పుడు కాకుండా నామినీ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఖాతాదారుడు మరణించిన సమయంలో నామినీ డబ్బులు అనేది విత్డ్రా తీసుకోకపోతే ఏమవుతుందంటే డౌట్ చాలామందికి ఉంటుంది. 10 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తీసుకోకపోతే అకౌంట్ అనేది ఇన్యాక్టివ్లకు అవడంతో పాటు క్లెయిమ్ చేయనిదిగా మారుతుంది. ఖాతాలో నగదు రిజర్వ్ బ్యాంకు డిపాజిటర్గా ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కి అయితే వెళ్తుందన్నమాట. సో ఇక ఈ ఫండ్కి వెళ్ళినా కూడా నామినీ డబ్బు క్లెయిమ్ చేయవచ్చు. సరైన ఆధారాలు చూపించి నామినీ తీసుకోవచ్చు. నామినీ కనుక బ్యాంకుకు వెళ్ళి క్లెయిమ్ ఫారంను నింపి ఖాతాదారు డెత్ సర్టిఫికేట్, నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా, పాస్ పుస్తకం లేదా చెక్ బుక్, సాక్ష్య సంతకాలు సమర్పించి అనంతరం బ్యాంకు అధికారులకు సమర్పించిన 15 రోజుల్లోనే మళ్ళీ నగదు ఇవన్నీ కూడా రీఫండ్ అవుతాయి అన్నమాట, మనకు వస్తాయన్నమాట. సరైన ఆధారాలు సమర్పిస్తే వెంటనే నగదును అందించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ అనేది చెప్తున్నారనమాట. సో బ్యాంక్ అకౌంట్కి సంబంధించి నామినీ అనేది పొందుపరచడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వారసుల మధ్య ఎలాంటి తగువులు రాకుండా ఉండేందుకు గాను ఇటీవల కోర్టు సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి చాలామందికి వీటి గురించి అవగాహన ఉండకపోవచ్చు. అందువల్ల ఖాతాదారుడు చనిపోయిన సమయంలో కూడా నగదును విత్డ్రా చేసుకోలేకపోతున్నారన్నమాట.